భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అనుష. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా ఏఆర్డీఎస్పీగా దిండు ఏడుకొండలరెడ్డి నియామకం, పలువురు హర్షం. శ్రీలంకలో 60 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు ఉన్న అష్టధాతువు ఖడ్గం కుంభకర్ణుడిది కావచ్చు అనే నిర్ధారణలో శ్రీలంక పురావస్తు శాఖ. బాపట్లలోని పాత బస్టాండ్ వద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస సహస్ర దీపాలంకరణ. ఆలయ అర్చకులు భావన్నారాయణాచార్యులు వంశీ. మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని, గుంటూరు జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ని డీఎస్పీ దిండు ఏడుకొండలరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా ఏఆర్డీఎస్పీగా నియమితులైన దిండు ఏడుకొండలరెడ్డి బుధవారం గుంటూరు రేంజ్ ఐజీని ఐజీ కార్యాలయంలో, గుంటూరు జిల్లా ఎస్పీని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. దిండు ఏడుకొండలరెడ్డి ఇప్పటి వరకు విశాఖపట్నం హోంగార్డ్ డీఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఏఆర్డీఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు జనసేన ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యుత్ ఉద్యోగులు ఉల్లాసంగా కార్తీక సామరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. విధులతో పాటు ఆట విడుపు కూడా అవసరమని విద్యుత్ శాఖ ఎస్ఈజీ ఆంజనేయులు తెలిపారు. బుధవారం కుటుంబ సభ్యులతో సూర్యలంక తీరాన ఆదర్శ నగర్లోని నగరవనం పార్కులో కార్తీక వన సామరాధన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. సరదాగా ఆటపాటలు, సంగీతం, నృత్యాలతో సాంప్రదాయబద్ధంగా సాంస్కృతిక వైభవాన్ని ఆవిష్కరించుకున్నారు. ప్రజలకు వెలుగులు పంచే వీరంతా అందమైన అనుభూతులు, అపురూపమైన జ్ఞానాలను గుండెలు నిండా నింపుకొని సంతోషాల చిరునవ్వులు వెలిగించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా విద్యుత్ ఎస్ఈజీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఉద్యోగులంతా ఆహ్లాదంగా గడిపారు. ఫ్రీ అసెస్మెంట్ తో పాటు అర్హతలను ఇంటిగ్రేట్ చేయాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని స్కిల్ సెన్సెస్ అంతిమంగా నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని ఆయన తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పన సెన్సెస్ ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అసెస్మెంట్ చేయకుండా కేవలం సెన్సెస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని తెలిపారు. పేరాలలోని శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రామలింగ మల్లేశ్వర స్వామికి విశేష పంచామృత అభిషేకాలు జరిగాయని ఆలయ అర్చకులు కారంచేటి నాగేష్ కుమార్ తెలిపారు. కార్తీక మాస విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని పేరాలలోని రామలింగ మల్లేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విద్యతే శ్రీరుషం దేవం విశ్వాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమ కాలాయ నమ రుద్రాయ నమ అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ. విశాఖ ఎయిర్పోర్ట్ లో ప్రమాదకరమైన బల్లులు దర్శనమిచ్చాయి. థాయిలాండ్ నుండి అక్రమంగా బల్లులను భారత్కు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. 3 నీలిరంగు నాలుక బల్లులు, 3 విదేశీ బల్లులను స్వాధీనం చేసుకున్నారు. డిఆర్ఐ అటవీ సర్వీస్ అధికారుల సంయుక్త తనిఖీల్లో వీటిని గుర్తించారు. చీరాల కిలారు లక్ష్మీ తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్, వేటపాలెం లలితా కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పద్యలేఖన పోటీలలో చల్లారెడ్డిపాలెంలోని ఎంజేఆర్ విద్య నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పలు బహుమతులను కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలలో జరిగిన సమావేశంలో పద్యలేఖన పోటీలలో విజేతలకు పాఠశాల డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రావు అభినందించారు. సీనియర్ విభాగంలో 9వ తరగతి విద్యార్థి కడెం పూర్ణిమ ప్రథమ బహుమతి, రామాయణం క్విజ్ పోటీల్లో కడెం పూర్ణిమ తృతీయ బహుమతిని కైవసం చేసుకుంది. పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని పింజల హేమశ్రీ పద్యాల పోటీలలో తృతీయ బహుమతిని కైవసం చేసుకుంది. అలానే బాలుర విభాగంలో 6వ తరగతి విద్యార్థి చరిత్ కుమార్ ప్రథమ బహుమతిని, పార్థసారథి ప్రోత్సాహ బహుమతిని పొందారు. 9వ తరగతి విద్యార్థిని జి షణ్ముఖ ప్రియ రామాయణ క్విజ్ పోటీలలో పార్టిసిపేషన్ బహుమతిని పొందింది. పద్యలేఖన పోటీలలో విజేతలైన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రావు, ప్రిన్సిపల్ విఎస్ లక్ష్మి అభినందించారు. Good morning, one and all. Children, congratulations for getting the certificate. And future, I hope you will be in all the participations with NTR Vidya International School as well as the other competitions outside. So we wish all the best once again and congratulations for doing this. Thank you. My name is Hemastri. I am studying 7th class in Amra Vidya Next International School. I participate in poem. I get certificate. I am very happy. Good morning everyone. My name is Mansa. I am studying 7th class in Amra Vidya Next Education School. I am participated in speech. I am very happy to get this certificate. Thank you. శ్రీలంకలో 60 అడుగుల పొడవు 6 అడుగుల ఉన్న అష్టధాతువు ఖడ్గం లభించింది. ఈ ఖడ్గం కుంభకర్ణుడిది కావచ్చని నిర్ధారణలో అతి పురాతనమైనదిగా శ్రీలంక పురావస్తు శాఖ గుర్తించింది. బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా సహస్ర దీపారాధన కార్యక్రమం జరిగిందని ఆలయ అర్చకులు వంశీ తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్తీక మాస సహస్ర దీపారాధనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు భవన్ నారాయణాచార్యులు, పవన్ కుమార్, వంశీ, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, సోమయ్య, మోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో వెంచేసి ఉన్న పాత బస్టాండ్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఇవాళ బహుళ ద్వాదశి సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా మనకి గుళ్ళో దేవస్థానం నందు దీపార్చన కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో 13 సంవత్సరాల వయసున్న సెయింట్ మేరీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఎస్కే సష్మిన్ కనిపించడం లేదు అని ఆత్మకూరు ఎస్ఐ ఖాదర్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఎస్ఐ ఖాదర్ బాషా మాట్లాడుతూ మధ్యాహ్నం 1 గంట నుంచి స్కూలు నుంచి విద్యార్థిని వెళ్లిపోయిందని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లోని 4వ లైన్ లో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో దేవకీ నందన వాసుదేవ చిత్ర విజయోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ బాబు స్వాగతం పలికి చిత్ర విజయోత్సవానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షాకత్ పాల్గొన్నారు. మతం మారడంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్ల కోసమే మతం మార్చుకోవటం రాజ్యాంగాన్ని మోసగించడమేనని తేల్చి చెప్పింది. దీంతో ఉద్యోగాలలో రిజర్వేషన్లు అనుభవిస్తూ మతం మారిన వారికి ఈ తీర్పు ఆటంకంగా మారింది. మతం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరు అని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాపట్ల జిల్లా బాపట్ల మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిజ్రాల సంఘం నాయకురాలు హాసిని హత్య కేసులో ట్రాన్స్జెండర్లు నెల్లూరు ప్రభుత్వం ఆసుపత్రి వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పలువురు హిజ్రాలు మాట్లాడుతూ అమ్మవారి గుడికి వెళ్లి పూజలు చేసి తిరిగి వస్తూ ఉండగా దారి కాచి దుండగులు దారుణంగా మారణ ఆయుధాలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హిజ్రాల నాయకురాలు హసినీని మంగళవారం రాత్రి కోవూరు నియోజకవర్గ కొడవలూరు మండలం తోపు వద్ద దుండగులు దారి కాచి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారని బోరున విలపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
గుంటూరు జిల్లా ఏఆర్డీఎస్పీగా దిండు ఏడుకొండలరెడ్డి నియామకం, పలువురు హర్షం. శ్రీలంకలో 60 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు ఉన్న అష్టధాతువు ఖడ్గం. ఖడ్గం కుంభకర్ణుడిది కావచ్చు అనే నిర్ధారణలో శ్రీలంక పురావస్తు శాఖ. బాపట్లలోని పాత బస్టాండ్ వద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస సహస్ర దీపాలంకరణ. ఆలయ అర్చకులు భావన్నారాయణాచార్యులు వంశీ. మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.